ఈరోజు మనం పరిశీలిస్తున్న సోర్సెస్ ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయాన్ని రుజువు చేస్తున్నాయి. అంటే దీర్ఘకాలంలో చూస్తే మంచిగా ఉండటం కేవలం ఒక నైతిక ఎంపిక కాదు, అదొక విజయవంతమైన వ్యూహం కూడా, అది గణితపరంగా. స్వార్థం ఎక్కువగా కనిపించే ఈ ప్రపంచంలో సహకారం ఎలా గెలుస్తుందో గేమ్ థియరీ ద్వారా కొంచెం లోతుగా చూద్దాం. అవును. దీనికి మూలం ప్రిజనర్స్ డైలమా అనే ఒక ప్రసిద్ధ ఆలోచనా ప్రయోగం. ప్రిజనర్స్ డైలమా విన్నాను. ఉమ్, ఇద్దరు అనుమానితులున్నారనుకోండి. వాళ్లను వేర్వేరు గదులలో విచారిస్తున్నారు. సరే. వాళ్ల ముందు కొన్ని ఆప్షన్స్ పెట్టారు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు నేరం మోకితే, అంటే ద్రోహం చేస్తే, ఇద్దరికీ ఓ మోస్తరు శిక్ష పడుతుంది. ఓకే. కాని ఒకరు మౌనంగా ఉండి, అంటే సహకరించి, రెండో వ్యక్తి ద్రోహం చేస్తే ఆ ద్రోహం చేసిన వ్యక్తి ఫ్రీ అయిపోతాడు. మరి మౌనంగా ఉన్న వ్యక్తి పరిస్థితి? వాళ్లకి చాలా కఠినమైన శిక్ష పడుతుంది. ఇక ఆఖరి ఆప్షన్, ఇద్దరు మౌనంగా ఉంటే ఇద్దరికీ చాలా చిన్న శిక్షతో సరిపోతుంది. అంటే ఇక్కడే అసలు సమస్య ఉంది. ప్రతి ఒక్కరూ తమ గురించి ఆలోచిస్తే అవతలి వ్యక్తి ఏం చేసినా ద్రోహం చేయడమే సేఫ్ అనిపిస్తుంది కదా. కరెక్ట్. కానీ ఇద్దరూ అదే చేస్తే ఇద్దరూ నష్టపోతారు. ఇదో విచిత్రమైన పరిస్థితి. మరి దీన్నుంచి బయటపడే మార్గమేంటి? ఆ మార్గం ఆ ఆటను మళ్లీ మళ్లీ ఆడటంలో ఉంది. మళ్లీ మళ్లీ ఆడటమా? అవును. దాన్నే ఇటరేటెడ్ ప్రిజనర్స్ డైలమా అంటారు. ఇక్కడ ఆట ఒక్కసారితో ముగియది కాబట్టి నమ్మకం, ప్రతీకారం, క్షమ ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది. ఆసక్తికరంగా ఉంది. దీనిపై రాబర్ట్ యాక్సెల్రాడ్ అనే శాస్త్రవేత్త ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. ఒక కంప్యూటర్ టోర్నమెంట్ నిర్వహించాడు. టోర్నమెంట్? దేనికోసం? ఉత్తమ వ్యూహాన్ని కనుక్కోవడానికి. ప్రపంచంలోని ఎందరో నిపుణుల్ని వాళ్ళ స్ట్రాటజీలను పంపమని అడిగారు. ఓ, అంటే ఎన్నో కాంప్లెక్స్ స్ట్రాటజీలు పోటీపడి ఉంటాయి. మరి గెలిచిందేది? అక్కడే ఉంది అసలు విషయం. గెలిచింది అత్యంత సింపుల్ స్ట్రాటజీ. దాని పేరు టిట్ ఫర్ టాట్. టిట్ ఫర్ టాట్. అదెంత సింపుల్? చాలా. రెండే నియమాలు. ఒకటి, మొదటి రౌండ్లో ఎప్పుడూ సహకరించు. ఓకే, మొదట మంచిగా ఉండాలి. 2, ఆ తర్వాత నీ ప్రత్యర్థి గత రౌండ్లో ఏం చేశాడో నువ్వు అదే చెయ్యి. వాళ్లు సహకరిస్తే నువ్వు సహకరించు, వాళ్లు ద్రోహం చేస్తే నువ్వు కూడా వెంటనే ద్రోహం చెయ్యి. అంటే ఇదొక ఒకేసారి మంచిది, ప్రతీకారం తీర్చుకునేది, మళ్ళీ క్షమించేది కూడానా? ఖచ్చితంగా. దాని లక్ష్యం ప్రత్యర్థిని ఓడించడం కాదు, ఇద్దరూ కలిసి గెలవగల వాతావరణాన్ని సృష్టించడం. అందుకే గెలిచింది. ఇది కంప్యూటర్ మోడల్స్లో బాగానే అనిపిస్తోంది కానీ నిజ జీవితంలో అంత తీవ్రమైన ఒత్తిడిలో ఇది నిజంగా పనిచేస్తుందా? దానికొక అద్భుతమైన చారిత్రక ఉదాహరణ ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం. యుద్ధమా? అక్కడ సహకారమా? అవును. పశ్చిమ సరిహద్దులో కందకాలలో శత్రు సైనికుల మధ్య లైవ్ అండ్ లెట్ లైవ్ అనే ఒక అనధికారిక ఒప్పందం నడిచింది. నమ్మశక్యంగా లేదు. వాళ్లు నెలల తరబడి ఒకే సైనికులను ఎదుర్కోవాల్సొచ్చింది. అంటే రోపు కూడా వాళ్ళనే చూడాలి. దీన్నే భవిష్యత్తు నీడ అంటారు. నీ ఆలోచన మన ప్రస్తుత ప్రవర్తనను మారుస్తుందన్నమాట. సరిగ్గా అదే. రేపు కూడా నువ్వు అదే వ్యక్తిని ఎదుర్కోవాలి అని తెలిసినప్పుడు ఈరోజు ద్రోహం చేసే వచ్చే చిన్న లాభం కన్నా రేపటి సహకారం వల్ల వచ్చే పెద్ద ప్రయోజనానికే విలువ ఇస్తారు. సైనికులేం చేసేవారు? వాళ్ళు భోజన సమయాల్లో కాల్పులు ఆపేవారు. ప్రమాదం వస్తే ఒకరినొకరు హెచ్చరించుకునేవారు. ఎందుకంటే ఈరోజు నువ్వు చూపిన దయ రేపు నీ ప్రాణాలను కాపాడొచ్చు. అంటే సహకారం అనేది అమాయకత్వం కాదు, అదొక తెలివైన వ్యూహం. అవును, చాలా తెలివైన స్వప్రయోజనం. దీన్ని బట్టి చూస్తే నిజమైన విజేతలు ప్రతియుద్ధంలో గెలిచేవాళ్లు కాదు, మంచి సంబంధాలను నిలబెట్టుకున్నవాళ్లే. సరిగా చెప్పారు. ఈ పరిశోధన మన ముందొక ముఖ్యమైన ప్రశ్ననుంచుతుంది. అదేమిటి? చాలాసార్లు మనుషులు అసూయతో అవతలి వాళ్లను ఓడించడానికే చూస్తారు. ప్రతిదాన్ని ఒకరి గెలుపు మరొకరి ఓటమిలాగా చూస్తారు. నిజమే. కానీ మనం గెలుపు ఓటమి ఆటలుగా అనుకునే ఎన్నో పరిస్థితులు నిజానికి అందరూ కలిసి గెలవగల అవకాశాలున్న ఆటలు కావచ్చు కదా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు కింద కామెంట్స్లో చెప్పండి తర్వాతి వీడియో ఏ టాపిక్పై కావాలి. మీ సూచనలు మా కోసం చాలా విలువైనవి. తర్వాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.